తెలంగాణలో స్థానిక ఎన్నికల బెల్ మోగనుందా? ఎన్నికల కమిషన్ ప్రెస్ మీట్ ని కండక్ట్ చేస్తుంది. లైవ్ లో చూద్దాం. ఎన్నికలు నిర్వహించడానికి కంకరెన్స్ ఇవ్వడం జరిగింది. దాంతో మేము ఒక టైం షెడ్యూల్ని ఖరారు చేసుకోవడం కూడా జరిగింది. మీ అందరికీ తెలుసు, స్థానిక సంస్థలు రూరల్ ఏరియాస్లో గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల స్థానాలు ఏవైతే వేకెంట్గా ఉన్నాయో వాటికి సంబంధించిన గ్రామవారీ వేకెన్సీలు, అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ వారీగా వేకెన్సీలు నిన్న సాయంత్రం అన్ని వివరాలతో జిల్లా ఎలక్షన్ అథారిటీస్ అందరూ కూడా గెజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. అది కూడా మాకు నిన్న సాయంత్రం అందజేయడం జరిగింది. మరి ఈసీఐ దగ్గర నుండి ఎలక్టరల్ రోల్స్ తెప్పించుకొని వాటిని పోలింగ్ స్టేషన్ వారీగా, వార్డుల వారీగా, గ్రామ పంచాయతీ వారీగా, ఎంపీటీసీల వారీగా కూడా మేము పబ్లిష్ చేసి ఎలక్టరల్ రోల్స్కి సంబంధించి అన్ని పొలిటికల్ పార్టీస్తో కూడా జిల్లా ఎలక్షన్ అధికారులు మీటింగులు పెట్టి సెప్టెంబర్ 10 నాటికి ఈ ఎలక్టరల్ రోల్స్ని పబ్లిష్ చేయటం అన్నది జరిగింది. గ్రామ పంచాయతీలకు కూడా, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు కూడా ఉపయోగించేటటువంటి ఎలక్టరల్ రోల్స్ ఇవి. ఈసీఐ కొత్త నిబంధనలు అనుసరించి వారు జూలైలో ప్రచురించినటువంటి ఎలక్టరల్ రోల్స్, అలాగే జూలై 15వ తారీఖు వరకు సవరించినటువంటి రోల్స్ మాకు డేటాను వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ డేటా డౌన్లోడ్ చేసుకున్న పిదప మండలాల వారీగా జిల్లా ఎలక్షన్ అధికారులు ఎంపీడీఓల ద్వారా, డిపిఓల ద్వారా ఈ ఎలక్టరల్ రోల్స్ అన్నది విభజించి, అదేవిధంగా డ్రాఫ్ట్స్ కూడా ఇచ్చి, తదుపరి ఆ ఒక డ్రాఫ్ట్ మీద అబ్జెక్షన్స్ కానీ, రిమార్క్స్ కానీ కాల్ ఫార్ చేసి, ఎంత వర్షాలు వచ్చినా సరే అట్లాంటి సిచ్యువేషన్లో కూడా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీస్ చాలా చక్కగా ఎలక్టరల్ రోల్స్ ఫైనల్ చేసి పబ్లిష్ చేశారు. తదుపరి ప్రిపరేటరీ యాక్టివిటీస్ చిన్న చిన్నవి ఉంటే అవి కూడా కంప్లీట్ చేసుకున్నాం. మెయిన్గా ఇవి రెండే: వేకెన్సీస్ని గెజెట్ చేయటం, ఎలక్టరల్ రోల్స్ని పబ్లిష్ చేయటం అనేది రెండు ముఖ్యమైన కార్యక్రమాలు. కాబట్టి వాటిని పూర్తి చేసుకున్న పిదప ఇప్పుడు ఈ వేకెన్సీస్కి టైం షెడ్యూల్ ఇవ్వాలని చెప్పి ఈరోజు మీ ద్వారా అందరి ఓటర్స్కి కూడా తెలియజేయడం జరుగుతున్నది. ఈ టైం షెడ్యూల్ 31 జిల్లాలకు 565 మండలాలలో నిర్వహిస్తాము. ఎంపీటీసీల స్థానాలు 5749 గాను, జెడ్పీటీసీ స్థానాలు 565 గాను, పోలింగ్ లొకేషన్స్ 15302 ఎంపీటీసీస్కి, 31377గా గాను నిర్ణయించడం జరిగింది. ఈ వివరాలన్నీ కూడా మీకు మేము పొందుపరిచి ఇస్తాము. టోటల్ జీపీస్ 12733 కాను, అలాగే వార్డులు 1,12,288 కాను, పోలింగ్ స్టేషన్స్ 1,12,770గా ఖరారు చేయటమైంది. జీపీ పోలింగ్ స్టేషన్స్ అంటే సర్పంచులకు నిర్వహించే ఎన్నికలకు గాను పోలింగ్ స్టేషన్స్ 15,522 గాను నిర్ణయించడం జరిగింది. ఈ పోలింగ్ స్టేషన్లో ఈ వేకెన్సీస్కి గాను ఓటర్ల సంఖ్య మేల్ 81,65,894, ఫీమేల్ 85,36,770
70, అదర్స్ 504. వెరసి మొత్తం ఓటర్ల సంఖ్య 1,67,03,168 గాను మాకు ఎలక్టరల్ రోల్స్లో పబ్లిష్ చేయడం జరిగింది. టైం షెడ్యూల్ కనుక మీరు చూసుకుంటే ఇది 9వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. 9 అంటే మనం అందరం పండగలు చేసుకున్న తర్వాత 9వ రోజు గురువారము ఉదయము ఎలక్షన్ నోటీసు అన్నది 9వ తేదీ నుంచి మొదలవుతుంది. ఆ రోజు నుంచి నామినేషన్స్ వేయవచ్చును. అయితే ఇది దఫాల వారీగా ఉన్నాయి కాబట్టి మొదట ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు, పిదప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి. వాస్తవంగా ఇవి 2 ఫేజులు, అవి 3 ఫేజులు కలుపుకుంటే 5 దఫాలుగా ఈ ఎలక్షన్ ఉంటుంది. ఒక్కొక్క ఫేజు 15 రోజుల్లో ముగుస్తుంది. అనగా 9వ రోజున నామినేషన్కి ఎలక్షన్ నోటీస్ ఇచ్చింది. మీకు డేట్ ఆఫ్ పోల్ 23గా చూడవచ్చును. అదేవిధంగా 13వ తేదీ సెకండ్ ఫేజ్ జెడ్పీటీసీ ఎంపీటీసీలకి డేట్ ఆఫ్ పోల్ 27గా చూసుకోవచ్చును. గ్రామ పంచాయతీలకు వచ్చేస్తే ఫస్ట్ ఫేజు 17th ఫ్రైడే రోజున మొదలు పెడితే వారికి డేట్ ఆఫ్ పోలు 31వ తేదీ, అదే రోజున మీకు అందరికీ తెలుసు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అవుతాయి. మరి సెకండ్ ఫేజ్లో 21వ తేదీకి నామినేషన్స్ మొదలవుతాయి. 4వ తేదీకి మరి డేట్ ఆఫ్ పోలు, అదేవిధంగా వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా అదే రోజున అవుతాయి. 3వ ఫేజ్లో 25 శనివారం రోజున ఎలక్షన్ నోటీసు అన్నది విడుదల చేస్తే నామినేషన్స్తో మొదలై డేట్ ఆఫ్ పోలు 8వ తేదీ మళ్ళీ శనివారం రోజున అవుతుంది. ఇవన్నీ ముగిసిన పిదప 11వ తేదీన ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ కౌంటింగ్ అనేది ముగుస్తుంది. కాబట్టి దీన్ని బట్టి ఈ 5 దఫాలని 9వ తేదీ అక్టోబర్న మొదలుపెట్టి 11వ తేదీ నవంబర్కి ఇవి ముగియడం అన్నది ఈ యొక్క టైం షెడ్యూల్లో మీరు చూడవచ్చును. దీంట్లో చాలా డీటెయిల్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మీకు పొందుపరిచి ఆ వివరాలతో సహా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ మొత్తం టైం షెడ్యూల్ని గెజెట్ ద్వారా కూడా మొత్తం అన్ని జిల్లాలకు, అన్ని డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీస్కి కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ అనౌన్స్మెంట్కు ఈ క్షణం నుంచే ఎంసీసీ కోడ్ అన్నది మాత్రం వస్తుంది. నోటీసు 9వ తేదీ ఉన్నప్పటికీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇప్పుడు ఈ క్షణం నుంచే అమలులోకి వస్తుంది. కాబట్టి నేను మీ అందరి తరపున కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం వారిని, అలాగే మన దగ్గర ప్రత్యేకంగా విచ్చేసినటువంటి డీజీ గారికి మరి ఏమని డైరెక్షన్స్ ఇస్తున్నాము అని అంటే, ఈ ఎంసీసీ కోడ్ చాలా జాగ్రత్తగా పటిష్టంగా పకడ్బందీగా నిర్వహించడానికి చాలా అవసరం. కాబట్టి ఎన్నికల సందర్భంలో ఆ ఎంసీసీ కోడ్ను చాలా జాగ్రత్తగా నిర్వహించాలని చెప్పేసి వారిని నేను కోరుకుంటూ ఉన్నాను. ఒక ఎంసీసీ కోడ్ తప్ప మిగతా అన్ని విషయాలు కూడా 9 నుండి ఈ యొక్క ఎలక్షన్ల ప్రక్రియ అన్నది గ్రామాల్లో మొదలవుతుందని నేను మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరికీ సెలవు. ముప్పై ఒక్క జిల్లాల్లో 565 మండలాల్లో ఎన్నికల నిర్వహణకు ఈసీ నిర్ణయం తీసుకుంది. 5,749 ఎంపీటీసీలు, 565 జడ్పీటీసీలు, అలాగే మొత్తం గ్రామ పంచాయతీలు 12,733, మొత్తం వార్డులు 1,12,288. వీటన్నిటికీ కూడా ఎన్నికలు నిర్వహించడానికి ఈసీ నిర్ణయం తీసుకుంది. 2 విడతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్ని నిర్వహించబోతోంది. అక్టోబర్ 9న ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. నవంబర్ 9న ఎగ్జాక్ట్గా 1 మంత్కి ముగుస్తుంది. సో ఈ క్షణం నుంచే ప్రెస్ మీట్ పెట్టేశారు కాబట్టి ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చేసినట్టుగానే ఉంటుంది. సో స్థానిక ఎన్నికలకు దీంతో నగారా మోగినట్టయింది.
నవంబర్ 11 ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ని ప్రధాన ఎన్నికల కమిషనర్ వెలువరించిన లైవ్ని ఇప్పటివరకు మనం చూసాము. మొత్తం 31 జిల్లాల్లో 565 మండలాల్లో ఎన్నికల నిర్వహణకు ఈసీ రంగం సిద్ధం చేసింది. 5749 ఎంపీటీసీలు, 565 జెడ్పీటీసీలకు, అలాగే 12733 గ్రామ పంచాయతీలకు, 112,288 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది 9వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. 9 అంటే మనం అందరం పండగలు చేసుకున్న తర్వాత 9వ రోజు గురువారము ఉదయము ఎలక్షన్ నోటీసు అన్నది 9వ తేదీ నుంచి మొదలవుతుంది. ఆ రోజు నుంచి నామినేషన్స్ వేయవచ్చును. అయితే ఇది దఫాల వారీగా ఉన్నాయి కాబట్టి మొదట ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు, పిదప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి. వాస్తవంగా ఇవి 2 ఫేజులు, అవి 3 ఫేజులు కలుపుకుంటే 5 దఫాలుగా ఈ ఎలక్షన్ ఉంటుంది. ఒక్కొక్క ఫేజు 15 రోజుల్లో ముగుస్తుంది. అనగా 9వ రోజున నామినేషన్కి ఎలక్షన్ నోటీస్ ఇచ్చింది. మీకు డేట్ ఆఫ్ పోలు 23గా చూడవచ్చును. అదేవిధంగా 13వ తేదీ సెకండ్ ఫేజ్ జెడ్పీటీసీ ఎంపీటీసీలకు, గ్రామ పంచాయతీలకు వచ్చేస్తే ఫస్ట్ ఫేజు 17th ఫ్రైడే రోజున మొదలు పెడితే వారికి డేట్ ఆఫ్ పోలు 31వ తేదీ. అదే రోజున మీకు అందరికీ తెలుసు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అవుతాయి. మరి సెకండ్ ఫేజ్లో 21వ తేదీకి నామినేషన్స్ మొదలవుతాయి. 4వ తేదీకి మరి డేట్ ఆఫ్ పోలు, అదేవిధంగా వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా అదే రోజున అవుతాయి. 3వ ఫేజ్లో 25 శనివారం రోజున ఎలక్షన్ నోటీసు అన్నది విడుదల చేస్తే నామినేషన్స్తో మొదలై డేట్ ఆఫ్ పోలు 8వ తేదీ మళ్ళీ శనివారం రోజున అవుతుంది. ఇవన్నీ ముగిసిన పిదప 11వ తేదీన ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ కౌంటింగ్ అనేది ముగుస్తుంది. కాబట్టి దీన్ని బట్టి ఈ 5 దఫాలని 9వ తేదీ అక్టోబర్న మొదలుపెట్టి 11వ తేదీ నవంబర్కి ఇవి ముగియడం అన్నది ఈ యొక్క టైం షెడ్యూల్లో మీరు చూడవచ్చును. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. స్థానిక ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది ఎస్ఈసి. 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికల నిర్వహణకు ఈసీ నోటిఫికేషన్ ఇచ్చినట్టయింది. 2 విడతల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా 5 దఫాలుగా ఈ ఎన్నికలు జరగబోతున్నట్టుగా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. అక్టోబర్ 23, 27న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలుంటాయి. అలాగే అక్టోబర్ 31, నవంబర్ 4, 8వ తేదీల్లో పంచాయతీ ఎన్నికలుంటాయి. పోలింగ్ రోజునే పంచాయతీ ఎన్నికల ఫలితాలు రిలీజ్ అవుతాయి. నవంబర్ 11న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు రిలీజ్ అవుతాయి. ఐదు 5,749 ఎంపీటీసీలు, 565 జెడ్పీటీసీలు ఉన్నాయి. అలాగే గ్రామ పంచాయతీలు 12,733. ఇక వార్డులు అయితే 112,288. వీటన్నిటికీ 5 దఫాలుగా ఎన్నికలు నిర్వహించబోతున్నారు. పంచాయతీలకైతే సేమ్ డే రిజల్ట్ ఇచ్చేస్తారు. సాయంత్రం ఎన్నిక అయిన తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీలకి తర్వాత లేటర్ రిజల్ట్స్ రాబోతున్నాయి. అక్టోబర్ 9న స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది. ఊహించినట్టుగానే ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది ఎన్నికల కమిషన్. కీలక నిర్ణయాలు వెలువరించింది. జడ్పీ చైర్పర్సన్ స్థానాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా రిజర్వేషన్లను ఖరారు చేసింది పంచాయతీరాజ్ శాఖ. దానికి సంబంధించిన గెజిట్ కూడా వచ్చింది. కాబట్టి అవన్నీ కన్సాలిడేట్ చేసుకున్న తర్వాతే ఈసీ ఎలక్షన్ షెడ్యూల్ని రిలీజ్ చేసిన దృశ్యాలని మనం చూస్తూ ఉన్నాము. దీంతో స్థానిక ఎన్నికల షెడ్యూల్కి నగారా మోగినట్టయింది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రభాకర్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, షెడ్యూల్ ఎలా ఉంది?
చాలా పర్ఫెక్ట్గా షెడ్యూల్ని రిలీజ్ చేశారని చెప్పొచ్చు. ఇక్కడ ఒక లాజిక్ కూడా ఉంది, టెక్నికల్ ఇష్యూ కూడా ఉంది. 8వ తేదీన హైకోర్టు విచారణ చేపట్టనుంది బీసీ రిజర్వేషన్ల పైన. ఈరోజు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిన దానిలో 9వ తేదీన నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. సో ఏ రకంగా ఉండబోతుందనే డైలమా ఇంకా కూడా కొనసాగుతుందని చెప్పాలి. మొన్న హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది బీసీ రిజర్వేషన్లపై 42%ను వ్యతిరేకిస్తూ మాధవరెడ్డి అతను పిటిషన్ దాఖలు చేశారు. సో దానిపైన విజయసేన రెడ్డి బెంచ్ విచారణ చేసింది. దానిలో భాగంగానే ఆ విచారణలో భాగంగానే ప్రభుత్వాన్ని మరొకసారి దీనిపైన పూర్తిగా డీటెయిల్స్ రమ్మని చెప్పింది. దానిలో భాగంగానే 8వ తారీఖు వరకు విచారణను వాయిదా వేసింది. కాకపోతే ఈరోజు ఎన్నికల కమిషన్ మాత్రం 9వ తారీఖున నోటిఫికేషన్ విడుదలవుతుంది అని ప్రకటించిన నేపథ్యంలో కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందనే దానిపైన కూడా ఇంకా డైలమా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే 2 ఫేజులలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ను కండక్ట్ చేయడానికి, అట్లాగే 3 ఫేజులలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ను కండక్ట్ చేయడానికి ఎన్నికల కమిషన్ అయితే షెడ్యూల్ రిలీజ్ చేసింది. 23వ తేదీన అక్టోబర్ 23న ఎంపీటీసీ జెడ్పీటీసీ, అట్లాగే అక్టోబర్ 20న ఇంకొక ఫేజ్, 2వ ఫేజ్ను ఈ రకంగా షెడ్యూల్ విడుదల చేసింది. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా మూడు ఫేజులలో నిర్వహించడానికి షెడ్యూల్ విడుదల చేసింది. యాక్చువల్గా ఎప్పుడైనా కూడా గతంలో ఎప్పుడు చూసినా కూడా ఆనవాయితీ ప్రకారం సర్పంచ్ ఎలక్షన్స్ను ముందు నిర్వహిస్తారు. దాని తర్వాత పార్టీ గుర్తులతో పోటీ చేసే ఎంపీటీసీ జెడ్పీటీసీకి వెళ్తారు. కాకపోతే ఆనవాయితీకి భిన్నంగా ఈసారి మాత్రం మొదటగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించబోతుంది ఎన్నికల కమిషన్. దాని తర్వాత సర్పంచ్కు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే రాణి కౌముదిని ఎన్నికల కమిషనర్గా ఉన్న రాణి కౌముదితో పాటుగా రాష్ట్ర ఉన్నతాధికారులు అందరూ కూడా షెడ్యూల్ విడుదలలో పాల్గొన్నారు. ఇప్పటికే వెంటనే తక్షణమే కోడ్ అమల్లోకి వస్తుంది. హైదరాబాద్ జిల్లా మినహా మిగతా అన్ని జిల్లాల్లో కూడా కోడ్ అమల్లో ఉంటుంది. హైదరాబాద్లో మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు లేనందువల్ల హైదరాబాద్లో మినహా మిగతా అన్ని జిల్లాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో కూడా కోడ్ అమల్లో ఉంటుంది. తక్షణమే కోడ్ కూడా అమల్లోకి వస్తుంది. ఆల్ రైట్ ప్రభాకర్, అది పరిస్థితి. సో కొంచెం భిన్నంగా ముందుగా పంచాయతీలకు ఎన్నికలు జరిగిన తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీలకు జరుగుతూ ఉంటాయి ఆనవాయితీ ప్రకారం. కానీ దానికి విరుద్ధంగా, సాంప్రదాయానికి విరుద్ధంగా ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు. పంచాయతీ ఎన్నికలకైతే సేమ్ డే సాయంత్రమే ఎన్నిక ముగియంగానే కౌంటింగ్ స్టార్ట్ అయ్యి అదే రోజు డిక్లేర్ చేస్తారు ఫలితాలని. ఎంపీటీసీ జెడ్పీటీసీలకు మాత్రం సేమ్ డే రిజల్ట్స్ కాదు, తర్వాత వస్తాయి. సో 9న నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకంటే 8న కోర్టులో దీని మీద వర్డిక్ట్ ఉంది. సో ఆ వర్డిక్ట్ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందేమో అని చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. సో దీంతో స్థానిక ఎన్నికలకు నగారా మోగినట్టుగా అయ్యింది. ఎన్నికల షెడ్యూల్ని విడుదల చేసింది ఎస్ఈసి. మొత్తం 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహించడానికి షెడ్యూల్ని విడుదల చేసింది. 2 విడతల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు, మొత్తం 5 దఫాలుగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఇది 9వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. 9 అంటే మనం అందరం పండగలు చేసుకున్న తర్వాత 9వ రోజు గురువారము ఉదయము ఎలక్షన్ నోటీసు అన్నది 9వ తేదీ నుంచి మొదలవుతుంది. ఆ రోజు నుంచి నామినేషన్స్ వేయవచ్చును. అయితే ఇవి దఫాల వారీగా ఉన్నాయి కాబట్టి మొదట ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు, పిదప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి. తో వాస్తవంగా ఇవి 2 ఫేజులు, అవి 3 ఫేజులు కలుపుకుంటే 5 దఫాలుగా ఈ ఎలక్షన్ ఉంటుంది. ఒక్కొక్క ఫేజు 15 రోజుల్లో ముగుస్తుంది. అనగా 9వ రోజున నామినేషన్కి ఎలక్షన్ నోటీస్ ఇచ్చింది. మీకు డేట్ ఆఫ్ పోల్ 23గా చూడవచ్చును. అదేవిధంగా 13వ తేదీ సెకండ్ ఫేజ్ జెడ్పీటీసీ ఎంపీటీసీలకు, గ్రామ పంచాయతీలకు వచ్చేస్తే ఫస్ట్ ఫేజు 17th ఫ్రైడే రోజున మొదలు పెడితే వారికి డేట్ ఆఫ్ పోలు 31వ తేదీ, అదే రోజున మీకు అందరికీ తెలుసు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అవుతాయి. మరి సెకండ్ ఫేజ్లో 21వ తేదీకి నామినేషన్స్ మొదలవుతే 4వ తేదీకి మరి డేట్ ఆఫ్ పోలు, అదేవిధంగా వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా అదే రోజున అవుతాయి. 3వ ఫేజ్లో 25 శనివారం రోజున ఎలక్షన్ నోటీసు అన్నది విడుదల చేస్తే నామినేషన్స్తో మొదలై డేట్ ఆఫ్ పోలు 8వ తేదీ మళ్ళీ శనివారం రోజున అవుతుంది. ఇవన్నీ ముగిసిన పిదప 11వ తేదీన ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ కౌంటింగ్ అనేది ముగుస్తుంది. కాబట్టి దీన్ని బట్టి ఈ 5 దఫాలని
9వ తేదీ అక్టోబర్న మొదలుపెట్టి 11వ తేదీ నవంబర్కి ఇవి ముగియడం అన్నది ఈ యొక్క టైం షెడ్యూల్లో మీరు చూడవచ్చును. సో అది షెడ్యూల్. అక్టోబర్ 23, 27న ఎంపీటీసీ జెడ్పీటీసీ, అలాగే అక్టోబర్ 31, నవంబర్ 4, 8వ తేదీల్లో పంచాయతీలకి. అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీ పంచాయతీలకి సేమ్ డే రిజల్ట్స్ వస్తాయి సాయంత్రం. బట్ వేరాజ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, రిమెంబర్ ఎంపీటీసీ జెడ్పీటీసీలు అక్టోబర్ 23న మొదటి విడత, 27న రెండో విడత జరిగిన తర్వాత, పోనీ 27నైనా అయిన తర్వాత మళ్ళీ నవంబర్ 11 వరకు, బికాజ్ ఈలోపు ఇవన్నాయి కాబట్టి. ఓకే, ఈసీ ఆఫీస్ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఎలేందర్, అలాగే బీజేపీ ఆఫీస్ నుంచి రెస్పాన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేందుకు విద్యాసాగర్ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలేందర్, మీ దగ్గరకు వస్తాను. 23, 27 ఎంపీటీసీ జెడ్పీటీసీ జరుగుతున్నాయి, కానీ నవంబర్ 11 దాకా వెయిట్ చేయాలి రిజల్ట్స్ కోసం. 23న అయితే ఎన్నికలు, అప్పటిదాకా బికాజ్ మధ్యలో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఐ థింక్ 8వ తారీఖున పంచాయతీ లాస్ట్ ఫేజ్ అయిన తర్వాత 11న డిక్లేర్ చేస్తున్నట్టుగా ఉంది, రైట్? కానీ ముందు సంప్రదాయానికి విరుద్ధంగా పంచాయతీ కాకుండా ఎంపీటీసీ జెడ్పీటీసీ నిర్వహించాలని అనుకోవడానికి ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా? దాని గురించి ఏమైనా చెప్పారా? రైట్, ఎన్నికల సంఘం ఈ అంశాలకు సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేకుండానే కేవలం షెడ్యూల్ను ప్రకటించేసి మేము ఎలాంటి ప్రొసీజర్ తీసుకున్నాము, ఎలాంటి ప్రణాళిక చేశాము అనే అంశాలకు సంబంధించి అవన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరొకసారి కూలంకషంగా చర్చించుకుందామని చెప్పేసి వెళ్ళిపోయారు. అయితే ఎన్నికల షెడ్యూల్ ఒకసారి మన దగ్గర డిస్ప్లే ఉంది, ఒకసారి మనం గమనిస్తే మొదటి ఫేజ్ సంబంధించి అంటే 9వ తారీఖు నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ ఫేజ్ సంబంధించి, సెకండ్ ఫేజ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ సెకండ్ ఫేజ్ సంబంధించి 11వ తారీఖు వస్తుంది. సో డీటెయిల్స్ చూడొచ్చు. దాని తర్వాత లాస్ట్ డేట్ ఫర్ నామినేషన్స్ వేయడానికి 11వ తారీఖు వరకు ఫస్ట్ ఫేజ్కి, 15వ తారీఖు వరకు సెకండ్ ఫేజ్కి ఉంది. అదేవిధంగా స్క్రూటినీ కావచ్చు, అదేవిధంగా నామినేషన్ క్యాండిడేట్స్ విత్డ్రాల్ కావచ్చు, లాస్ట్ డే డిస్పోజల్ కావచ్చు, విత్డ్రాకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ దాదాపుగా 15వ తారీఖు వరకు ఇచ్చారు. సో టోటల్గా పోలింగ్ అనేది ఫస్ట్ ఫేజ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ 23వ తారీఖు అక్టోబరు, అదేవిధంగా 27వ తారీఖు అక్టోబర్ సెకండ్ ఫేజ్ సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో షెడ్యూల్ విడుదల చేసినటువంటి పరిస్థితి. కౌంటింగ్ రెండు ఒకేసారి, అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ సంబంధించినటువంటి రిజల్ట్స్ అన్నీ కూడా ఒకేసారి కౌంటింగ్ చేసేసి తర్వాత రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. ఉదయం 8 గంటల నుంచి 11వ తారీఖు నవంబర్ కౌంటింగ్ అనేది ప్రారంభమవుతుంది. అయితే ఏదైతే ఎలక్షన్ సంబంధించి మాత్రం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీకి ఎన్నికలకు సంబంధించి ఒక టైం ఉంటే, అదేవిధంగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దానికి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్లో పాల్గొనేందుకు అవకాశం ఇచ్చారు. అదే రోజు మొదటి ఫేజ్ కావచ్చు, సెకండ్ ఫేజ్ కావచ్చు, థర్డ్ ఫేజ్ కావచ్చు, 3 విడతలకు సంబంధించి కూడా అదే రోజు కౌంటింగ్, అంటే మధ్యాహ్నం తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. అదే రోజు రిజల్ట్స్ వచ్చే అవకాశం అవుతుంది. అంటే మనం గమనించుకోవచ్చు, ఇటు 31వ తారీఖు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, మధ్యలో ఆ లోపే దీనికి సంబంధించి పంచాయతీ ఎన్నికలు ఒక ఫేజ్ అయిపోయిన తర్వాతే సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ ఎంపీటీసీ జెడ్పీటీసీ సంబంధించిన రిజల్ట్స్ వస్తాయి. సో ఏదైతే మ్యాన్ పవర్ షఫిలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూడా ఈ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఎన్నికల సిబ్బంది అనేది కొంత షార్టేజ్ ఉండే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనికి సంబంధించి అందుకే కొంత మొదటగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించిన తర్వాతే సర్పంచ్ ఎన్నికలకు, గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్లేందుకు ఒక రకమైనటువంటి మొగ్గు చూపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి డీటెయిల్స్ అనేది ప్రభుత్వం మరోసారి దీనికి సంబంధించి కీలకంగా చర్చించే అవకాశం ఉంటుంది. ఎన్నికల సంఘం దీనికి సంబంధించి ఈ షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమైనట్టుగా అనౌన్స్ చేసింది. ఆల్ రైట్ ఎలేందర్. ఇక మా ప్రతినిధి విద్యాసాగర్ బీజేపీ ఆఫీస్ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, రిజర్వేషన్ల అంశంలో మా ఒత్తిడి ఫలించింది అంటూ దాన్ని క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేశారు కదా తెలంగాణ బీజేపీ చీఫ్. ఇప్పుడు ఈ షెడ్యూల్ని ఎలా చూస్తున్నారు? షెడ్యూల్ స్వాగతించదగ్గట్టుగా ఉందా, లేకపోతే వాళ్ళు అనుకున్నట్టుగా ఉందా లేదా? దాని గురించి పార్టీ ఏమని రియాక్ట్ అవుతా ఉంది? ఎస్, ఇప్పటికైనా ఎన్నికలకు వెళ్ళడం అనేది కొంత పరిణామంగానే బీజేపీ భావిస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచో తాము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామ పంచాయతీలు కావచ్చు, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మున్సిపాలిటీలు అన్నీ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఇప్పటికే చాలా కాలయాపన చేశారు. బీసీలకు సంబంధించి రిజర్వేషన్ల పేరుతో తాత్సారం చేస్తూ వస్తూ గ్రామీణ అభివృద్ధి అంతా కూడా అడ్డుకున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున మండిపడింది బీజేపీ. ఇదే నేపథ్యంలో ఎప్పుడు స్థానిక సంస్థల
సంస్థల ఎన్నికలు పెట్టినా సరే బీసీలకు 42% రిజర్వేషన్లతో పెట్టాలని తమ ప్రధాన డిమాండ్గా అనిపిస్తున్నారు. ఈ రోజు కూడా మనతో TV9తో ఎక్స్క్లూజివ్గా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కూడా మాట్లాడారు. బీజేపీ ప్రధానంగా స్థానిక సంస్థలు వెంటనే నిర్వహించాలంటూ డిమాండ్ చేస్తుందని చెప్తున్నారు. దీని నేపథ్యంలోనే ఇప్పుడు రిలీజ్ అయినటువంటి ఈ స్థానిక సంస్థల షెడ్యూల్ను కూడా బీజేపీ స్వాగతిస్తున్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే బీజేపీ స్థానిక సంస్థలకు ఏదైతే సంబంధించి రిజర్వేషన్ల అంశం కోర్టులో పెండింగ్లో ఉందో దాంట్లో మంచి వాదనలు వినిపించడంతో పాటు ఈ రిజర్వేషన్లను అమలు చేసేటువంటి బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎలాంటి ఆటంకాలు ఎదురైనా సరే ఈ ప్రజలంతా కూడా కాంగ్రెస్కు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీజేపీ ముందు నుంచే ప్రణాళికలు రచించుకుంటూ వచ్చింది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, బూత్ స్థాయిలో కూడా వర్క్ షాపులు నిర్వహించుకున్నారు. కార్యకర్తలందరికీ కూడా ఇప్పటికే మహాసంపర్క్ అభియాన్ పేరుతోటి ఇంటింటి ప్రచారాన్ని కూడా ఒక దఫా నిర్వహించారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు, యూరియా కొరత కావచ్చు, రైతులకు సంబంధించిన భరోసా కావచ్చు, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మండల స్థాయిలో, గ్రామీణ స్థాయిలో పెద్ద ఎత్తున సమస్యల మీద పోరాటం చేసే దిశగా ఇప్పటికే క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు వచ్చిన తర్వాత వస్తున్నటువంటి మొదటి ఎన్నికలు కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయన ముందున్నటువంటి మొదటి సవాల్ను ఏ విధంగా డీల్ చేస్తారు, ఏ విధంగా దాన్ని ఎదుర్కొంటారన్న దాని మీద కూడా పెద్ద ఎత్తున ప్రణాళికలు రచించుకొని బీజేపీ ముందుకు వెళుతుంది. ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ స్థానిక సంస్థలకు సంబంధించి కమిటీలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లడంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణాభివృద్ధి అంతా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధుల ద్వారానే జరిగింది. ఆ ఫలాలన్నీ కూడా ప్రజలకు అందాయి. ఆ సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించడంతో పాటు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల మీద ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూ ఉన్నాము. వాటితో పాటు స్థానిక సంస్థల్లో ప్రజలు డెఫినెట్గా బీజేపీ వైపు మొగ్గు చూపుతారు. ఎందుకంటే మొగ్గు చూపుతారంటూ బీజేపీ భావిస్తుంది. ఎందుకంటే గతంలో పార్లమెంటు ఎన్నికల్లో వచ్చినటువంటి 35% ఓటు షేర్ ఏదో దాన్ని కంటిన్యూ చేసుకుంటే డెఫినెట్గా మెజార్టీ స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అదే లక్ష్యంతో పనిచేయాలంటూ ఇప్పటికే కేంద్ర మంత్రులు కావచ్చు, బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, అందరూ కూడా క్యాడర్కు కావచ్చు, నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి ముఖ్యంగా బీజేపీకి సంబంధించి ప్రతి సీట్లో, ప్రతి వార్డు మెంబర్లో కూడా పోటీ చేస్తామంటూ కూడా ఇప్పటికే ప్రకటన చేశారు. 42% రిజర్వేషన్లు పక్కాగా అమలు చేయాలి. ఇప్పటికే బీసీలకు మోసం చేసే లక్ష్యంతో ఈ బీసీల మీద చిత్తశుద్ధి లేకుండా ఈ హామీలు ఇస్తూ వస్తున్నటువంటి కాంగ్రెస్ ఈ 42% అమలు చేయకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ కూడా బీజేపీ వాళ్ళు హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం కోర్టులో ఉన్నటువంటి పరిణామాలను కూడా బీజేపీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి. కాబట్టి ఒకవేళ కోర్టు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందన్న దాని మీద డెఫినెట్గా వీరు కూడా వేచి చూసేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సత్య.